నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. తమిళనాడులో టీవీకే సర్కార్ మ్యాజిక్ ఫిగర్ను చేరుకుంది. వీసీకే చీఫ్ తిరుమావళన్ టీవీకేకు బేషరతు మద్దతు ప్రకటించారు. దీంతో మెజార్టీకి కావాల్సిన సంఖ్య 118కి టీవీకే చేరుకోవడంతో సర్కార్ ఏర్పాటుకు విజయ్ సిద్ధమవుతున్నారు. ఇదే అంశంపై ఇవాల్టి ఫోకస్ చూద్దాం. తమిళనాట రాజకీయ అనిశ్చితికి ఫుల్ స్టాప్. ప్రభుత్వ ఏర్పాటుకు తొలగిన అడ్డంకులు. టీవీకేకే వామపక్షాలు, వీసీకే ఫుల్ సపోర్ట్. ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్కే అధికారం. తమిళనాట రాజకీయ అనిశ్చితులకు ముగింపు పడింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ స్పష్టమైన మెజారిటీ లేక తిప్పలు పడింది. 5 సీట్లున్న కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన మ్యాజిక్ ఫిగర్కు మాత్రం టీవీకే చేరుకోలేదు. 2 చొప్పున సీట్లున్న వీసీకే వామపక్షాలు చర్చోపచర్చలు జరిపాయి. అనేక మంతనాల తర్వాత చివరికి వీసీకే వామపక్షాల మద్దతుతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన 118 నెంబర్ను చేరుకుంది. దీంతో విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సిద్ధమైంది. చివరికి వీసీకే వామపక్షాలు మద్దతుతో టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. గతంలోనూ పలు రాష్ట్రాల్లో హంగ్ వచ్చినప్పుడు గవర్నర్ ఆదేశాలతో మైనార్టీ ప్రభుత్వాలు ఏర్పడిన సందర్భాలున్నాయి. కొన్నిసార్లు ఎక్కువ సీట్లు సాధించిన పార్టీలను గవర్నర్లు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఇలా ఏర్పడిన ప్రభుత్వాలు కొన్ని రోజుల్లోనే పతనమయ్యాయి. మరికొన్ని ప్రభుత్వాలు పదవీకాలం పూర్తయ్యే వరకు ఉన్నాయి. అనేక రాష్ట్రాలతో పాటు కేంద్రంలోనూ ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. చాలా చోట్ల పెద్ద పార్టీలను పిలిచి ముందు ప్రభుత్వం ఏర్పాటు చేయిస్తారు. ఆ మీదట మెజారిటీ అసెంబ్లీలో వారు నిరూపించుకుంటారు. రాజ్యాంగంలో గవర్నర్లకు విచక్షణ అధికారాలు ఉంటాయి. అందుకే ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా గవర్నర్లు నిర్ణయాలుంటాయి. అది వారి ఆలోచనలను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరు సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయగలరు అన్నది గవర్నర్ ఆలోచించి విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటారు అని రాజ్యాంగ నిపుణులు చెప్తున్నారు. ఈ దేశంలో హంగ్ అసెంబ్లీలు, హంగ్ పార్లమెంట్లు ఎన్నోసార్లు ఏర్పడ్డాయి. అయితే దేశంలో హంగ్ ప్రభుత్వాలు ఏర్పడడం కొత్తవి కాదు. గత 20 ఏళ్లలో అనేక రాష్ట్రాల్లో హంగ్ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. అయితే ఈ ఏర్పాట్ల వెనకాల లెక్కలేనన్ని తర్జన భర్జనలు, రాజకీయ డ్రామాలు జరిగాయి. అధికార పంపిణీ కూడా అత్యంత క్లిష్టంగా మారింది. ఇప్పుడే కాదు, 2006 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు. 234 స్థానాలకు డీఎంకే 96 స్థానాలను గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ మెజారిటీకి కావలసిన 118 సీట్లు. కాంగ్రెస్ 34, పీఎంకేకు 18, సిపిఎం 9, సిపిఐ 6 సీట్లు గెలిచాయి. అన్నాడీఎంకే 61 స్థానాలతో సరిపెట్టుకుంది. దీంతో కాంగ్రెస్, పీఎంకే పార్టీల మద్దతుతో ముఖ్యమంత్రిగా కరుణానిధి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 5 ఏళ్ల పాటు హంగ్ ప్రభుత్వాన్ని దిగ్విజయంగా నడిపారు. ఇటీవలి ఏళ్లలో ప్రభుత్వ ఏర్పాట్లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి అంటే మహారాష్ట్రలోనే. 2019లో దాదాపు 34 రోజుల పాటు అక్కడ హైడ్రామా నడిచింది. 288 శాసనసభ స్థానాలున్న ఆ ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్కు 44 సీట్లొచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై వచ్చిన విభేదాల కారణంగా దశాబ్దాల నాటి బీజేపీ, శివసేన కూటమి విచ్ఛిన్నమైంది. అనంతరం అప్పటి అవిభజిత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత అజిత్ పవార్ తన చిన్నాన్న శరద్ పవార్తో విభేదించి బీజేపీతో చేతులు కలిపారు. అజిత్ వర్గం మద్దతు తీసుకుని ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముందుకొచ్చారు. గవర్నర్ ఇందుకు సమ్మతించడంతో ఆ ఏడాది నవంబర్ 23న ఫడ్నవీస్ సీఎంగా, అజిత్ డిప్యూటీగా ప్రమాణం చేశారు. కానీ ఈ ప్రభుత్వం 3 రోజులకే కుప్పకూలింది. వ్యక్తిగత కారణాలతో కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పిన అజిత్ పవార్ తిరిగి శరద్ పవార్ వద్దకు చేరుకున్నారు. అనంతరం అనూహ్యంగా కాంగ్రెస్, నాటి అవిభజిత శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కలిసి మహావికాస్ అఘాడీగా ఏర్పడ్డాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఈ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. 2018లో దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో మొత్తం 222 శాసనసభ స్థానాలుండగా ఆ ఎన్నికల్లో కమలం పార్టీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ కు 80, జేడీఎస్ కు 37 సీట్లు దక్కాయి. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్ల మెజారిటీ మార్క్ ఎవ్వరికీ రాలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ నాటి గవర్నర్ వాజ్పేయి వాలా బీజేపీ నేత యడ్యూరప్పను ఆహ్వానించారు. ఫలితంగా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో బల పరీక్ష అనివార్యమైంది. బీజేపీకి సంఖ్యాబలం లేకపోవడంతో అవిశ్వాస పరీక్షకు వెళ్లకుండానే 3 రోజులకే యడ్యూరప్ప ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అంతకుముందు 2008లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 224 సీట్లకు గాను బీజేపీ 110 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మెజార్టీ మార్క్ 113కు కేవలం 3 సీట్ల దూరంలో బీజేపీ నిలిచిపోయింది. 6 స్వతంత్రులను కలుపుకుని ఆపరేషన్ కమలకు శ్రీకారం చుట్టింది. బీఎస్ యడ్యూరప్ప నేతృత్వంలో దక్షిణాదిలో తొలి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది.
దేశ రాజధాని ఢిల్లీలో 70 శాసనసభ స్థానాలుండగా 2013లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ దక్కలేదు. 31 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 28, కాంగ్రెస్కు 8 సీట్లు దక్కాయి. నాడు సంఖ్యాబలం లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ ముందుకు రాలేదు. ఆ తర్వాత గవర్నర్ ఆమ్ ఆద్మీ పార్టీని ఆహ్వానించారు. దీంతో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో మైనార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. నాడు ఆయనకు కాంగ్రెస్ వెలుపల మద్దతు ప్రకటించింది. సిద్ధాంతపరంగా విభేదించే పార్టీలు కూడా అధికారం కోసం ఎలా ఏకమవుతాయో చెప్పడానికి ఈ హంగ్ నిదర్శనం. అయితే ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు నిలవలేదు. 49 రోజుల తర్వాత కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఏర్పడింది. ఆ తర్వాత 2015లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించగా ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. 2013లో ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించాయి. అప్పుడు బీజేపీ 31 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. అయితే ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టలేక ప్రభుత్వాన్ని ఏర్పాటుకు నిరాకరించింది. దీంతో 28 సీట్లు ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ మద్దతుతో అధికారాన్ని చేపట్టింది. సిద్ధాంతపరంగా విభేదించే పార్టీలు కూడా అధికారం కోసం ఎలా ఏకమవుతాయో చెప్పడానికి ఈ హంగ్ నిదర్శనం. మేఘాలయలోని 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మెజారిటీ మార్క్ 31. ఫలితాల్లో కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ 26 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మెజారిటీకి 5 సీట్ల దూరంలో ఆగింది. గతంలో మిత్రపక్షంగా ఉన్న యూడీపీ 11 సీట్లతో కీలక శక్తిగా ఎదిగింది. చివరకు ఎన్పీపీ తన పాత మిత్రపక్షాలైన యూడీపీ, పీడీఎఫ్, బీజేపీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హంగ్ ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్ పాత్రపై సర్కారియా కమిషన్ స్పష్టంగా చెప్పింది. గవర్నర్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించింది. జమ్మూ కాశ్మీర్లో హంగ్ వచ్చినప్పుడు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. గోవాలో మెజార్టీ తక్కువగా వచ్చినా సరే సర్కార్ను ఏర్పాటు చేసి బలపరీక్షలో నెగ్గారు మనోహర్ పారికర్. కేంద్ర రాష్ట్రాల మధ్య సమతుల్యతను కాపాడడానికి 1983లో కేంద్ర ప్రభుత్వం సర్కారియా కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ సిఫార్సులు ఇప్పటికీ రాజ్యాంగ విలువలు కాపాడడంలో దిక్సూచిలా ఉన్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని హంగ్ పరిస్థితుల్లో గవర్నర్ తన విచక్షణ అధికారాన్ని ఎలా ఉపయోగించాలో ఈ కమిషన్ అత్యంత స్పష్టంగా చెప్పింది. దీని ప్రకారం గవర్నర్ మొదటగా ఎక్కువ సీట్లు సాధించిన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇవ్వాలి. లేదంటే ఎక్కువ సీట్లు సాధించిన కూటమిని ఆహ్వానించాలి. ఎందుకంటే ప్రజలు ఆ కూటమిని ఒకే యూనిట్గా భావించి ఓటు వేశారని కమిషన్ అభిప్రాయపడింది. ఒకవేళ అటువంటి కూటమి లేకపోతే అతిపెద్ద పార్టీని ఆహ్వానించి ఇతర పార్టీల మద్దతుతో వారు స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వగలరో లేదో పరిశీలించాలి. ఆ తర్వాత మాత్రమే ఎన్నికల అనంతరం ఏర్పడిన కూటమిని పరిగణలోకి తీసుకోవాలి. వీటి వల్ల రాజకీయ అస్థిరత తగ్గడమే కాకుండా గవర్నర్ నిర్ణయం పక్షపాత రహితంగా ఉండే అవకాశం ఉంటుందని కమిషన్ స్పష్టం చేసింది. గవర్నర్ పదవిని రాజకీయ పునరావాస కేంద్రంగా కాకుండా ఆ పదవిలో నియమితుడయ్యే వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఉండాలని సర్కారియా కమిషన్ తెలిపింది. నియామక ప్రక్రియలో సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరపాలని సర్కారియా కమిషన్ తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 దుర్వినియోగం కాకుండా రాష్ట్రపతి పాలనను కేవలం చివరి అస్త్రంగా మాత్రమే వాడాలని సూచించింది. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తూనే కేంద్ర రాష్ట్రాల మధ్య నిరంతరం చర్చలు జరపడానికి ఆర్టికల్ 263 కింద ఇంటర్ స్టేట్ కౌన్సిల్ను ఏర్పాటు చేయాలన్న కమిషన్ ప్రతిపాదన 1990లో కార్యరూపం దాల్చింది. జమ్మూ కాశ్మీర్, గోవా, మణిపూర్ పరిణామాలు, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లోని ఫిరాయింపుల నిరోధక చట్టం, గవర్నర్ విచక్షణ అధికారాల ప్రాముఖ్యత అంశాలు చర్చకు దారితీశాయి. అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలా లేక మెజారిటీ నిరూపించగల కూటమిని ఆహ్వానించాలా అనే దానిపై పెద్ద ఎత్తున న్యాయపరమైన చర్చలకు దారితీసింది. ఈశాన్య రాష్ట్రాలు, గోవా వంటి చిన్న రాష్ట్రాల్లో హంగ్ ఏర్పడినప్పుడు రాజకీయాలు పరిణామాలు వేగంగా మారాయి. గోవాలో 40 శాసనసభ స్థానాలు ఉండగా 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ దక్కలేదు. కాంగ్రెస్ 17, బీజేపీ 13 సీట్లు గెలుచుకున్నాయి. అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా నాటి గవర్నర్ మృదులా సిన్హా, మనోహర్ పారికర్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ బీజేపీ తన చాణక్యంతో చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలతో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. గోవాలో ఎంజీపీ, జీఎఫ్పీ పార్టీలతో పాటు స్వతంత్రులను ఏకం చేసి అనూహ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అసెంబ్లీలో పారికర్ బలం నిరూపించుకున్నాడు. అనేక రాష్ట్రాల్లో హంగ్ ప్రభుత్వాలు ఏర్పాటైనప్పటికీ కొన్ని రోజులకే కూలిపోయాయి. 2014 ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పును తీసుకొచ్చాయి. అప్పటి వరకు మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ
వేర్వేరుగా పోటీ చేశాయి. ఫలితంగా ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 145 అందలేదు. బీజేపీ 122 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినా ప్రభుత్వం ఏర్పాటుకు మరో 23 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమైంది. మొదట ఎన్సీపీ బయట నుంచి బేషరతు మద్దతు ప్రకటించడంతో దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత సుదీర్ఘ చర్చలు, బేరసారాల అనంతరం పాత మిత్రపక్షమైన శివసేన ప్రభుత్వంలో చేరడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైంది. 2019లో హర్యానాలోని 90 స్థానాలకు ఎన్నికలు జరగ్గా మెజారిటీ మార్కు 46. అప్పటి అధికార పార్టీ అయిన బీజేపీ 40 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ మెజారిటీకి 6 సీట్ల దూరంలో ఆగింది. కాంగ్రెస్ 31 సీట్లు సాధించగా దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని కొత్తగా ఏర్పడిన జననాయక్ జనతా పార్టీ 10 కీలకమైన సీట్లను గెలుచుకుని కింగ్ మేకర్గా అవతరించింది. సుదీర్ఘ చర్చల తర్వాత బీజేపీ, జేజేపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రిగా, దుష్యంత్ చౌతాలా ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో జరిగిన ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు విలక్షణమైన తీర్పునిచ్చారు. మొత్తం 87 స్థానాలు ఉన్న అసెంబ్లీలో మెజారిటీ మార్కు 44. ఫలితాలు వెలువడ్డాక ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత బలం రాలేదు. పీడీపీ 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 25 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. నేషనల్ కాన్ఫరెన్స్ 15, కాంగ్రెస్ 12 స్థానాల్లో విజయం సాధించాయి. సిద్ధాంతపరంగా ఉత్తర దక్షిణ ధృవాలైన పీడీపీ, బీజేపీ చేతులు కలపడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. సుమారు 2 నెలల పాటు సాగిన సుదీర్ఘ చర్చల తర్వాత మిత్రధర్మం పేరుతో ఉమ్మడి ప్రణాళికను సిద్ధం చేసుకుని ముఫ్తీ మహ్మద్ సయీద్ ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మణిపూర్ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మణిపూర్లో మొత్తం 60 శాసనసభ స్థానాలుంటే ఎన్నికల్లో కాంగ్రెస్ 28, బీజేపీ 22 సీట్లు గెలుచుకున్నాయి. ఆ సమయంలో చకచకా పావులు కదిపిన కాషాయ పార్టీ చిన్న పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడింది. మెజారిటీ చూపించడంతో నాటి గవర్నర్ నజ్మా హెప్తుల్లా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించారు. దీంతో బీరేన్ సింగ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్రానికి పూర్వం నుంచి సంకీర్ణ ప్రభుత్వాలు నడిచాయి. 1977లో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినా చరణ్ బయటకు వెళ్లిపోవడంతో ప్రభుత్వం పడిపోయింది. వాజ్పేయి లోక్సభలో బలం నిరూపించుకోలేక ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దేవెగౌడ, గుజ్రాల్కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది. 1980లు, 90ల్లో పలు సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి. దేశంలో తొలి ప్రధాన సంకీర్ణ సర్కారు 1970లో ఏర్పాటైంది. ఆత్యేక స్థితి తర్వాత 1977 మార్చిలో లోక్సభ ఎన్నికలు జరిగాయి. అంతకంటే 2 నెలల ముందే అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీని గద్దె దింపాలన్న పట్టుదలతో జనసంఘ్, కాంగ్రెస్, భారతీయ లోక్దళ్, సోషలిస్టు పార్టీ, స్వతంత్ర పార్టీ, కాంగ్రెస్ ఫర్ డెమోక్రసీ ఏకమై జనతా పార్టీగా అవతరించాయి. జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో ఎన్నికల బరిలో దిగిన ఆ పార్టీకి 270 సీట్లొచ్చాయి. ఉత్తరప్రదేశ్, బీహార్, హర్యానా, పంజాబ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో దాని ప్రభంజనం కనిపించింది. ఫలితంగా కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది. మొరార్జీ దేశాయ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ 153 సీట్లకు పరిమితమైంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి దక్షిణాది రాష్ట్రాల్లోనే హస్తం పార్టీకి ఓరడింపు దక్కింది. సైద్ధాంతిక విభేదాలతో జనతా పార్టీ 2 ఏళ్లలోనే చీలిపోయింది. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన చరణ్ సింగ్ జనతా పార్టీ నుంచి బయటకు రావడంతో మొరార్జీ దేశాయ్ ప్రధాని పదవికి రాజీనామా చేయక తప్పలేదు. అనంతరం జనతా పార్టీ సెక్యులర్, కాంగ్రెస్ యూఆర్ఎస్, కాంగ్రెస్ ఐ మద్దతుతో చరణ్ సింగ్ 1979 జూలై 28న ప్రధాని పీఠమెక్కారు. కానీ ఆత్యేక స్థితి సమయంలో చర్యలకు సంబంధించి ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు సంజయ్ గాంధీలపై నమోదైన క్రిమినల్ అభియోగాలను కొట్టేయాలన్న డిమాండ్కు తలొగ్గకపోవడంతో ప్రభుత్వానికి కాంగ్రెస్ తన మద్దతు ఉపసంహరించుకుంది. ఫలితంగా కేవలం 23 రోజుల్లోనే చరణ్ సింగ్ ప్రభుత్వం కూలిపోయింది. దేవిలాల్తో కలిసి చంద్రశేఖర్ జనతాదళ్ను చీల్చడంతో వీపీ సింగ్ నేతృత్వంలోని మైనారిటీ ప్రభుత్వం పడిపోయింది. కాంగ్రెస్తో జట్టు కట్టి 1990 నవంబర్ 10న చంద్రశేఖర్ ప్రధానిగా ప్రమాణం చేశారు. అయితే ఢిల్లీలోని రాజీవ్ గాంధీ నివాసంలో 2 హర్యానా పోలీసులు నిఘా వేశారన్న ఆరోపణల నేపథ్యంలో హస్తం పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో 7 నెలల్లోనే చంద్రశేఖర్ సర్కార్ కూలిపోయింది. పివి నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో 5 ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంది. 1991లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. కాంగ్రెస్ 232 లోక్సభ స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది.
బీజేపీకి అనూహ్యంగా 120 సీట్లొచ్చాయి. అయితే 12 మంది సభ్యులు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. దీంతో ఆ పార్టీ బలం 244కు చేరింది. ఇతర పార్టీల మద్దతుతో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1993 జూలై 28న జరిగిన బలపరీక్షలో పివి గెలుపొందారు. కాంగ్రెస్ సర్కారుకు మద్దతుగా జనతాదళ్, జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులు ఓటేశారు. దీంతో పివి నరసింహారావు 5 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా కొనసాగారు. 1996 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ థర్డ్ ఫ్రంట్ మధ్య త్రిముఖ పోరు జరిగింది. థర్డ్ ఫ్రంట్కు జనతాదళ్ సారథ్యం వహించింది. సమాజ్వాదీ పార్టీ, టీడీపీ, డీఎంకే, అసోం గణ పరిషత్, అఖిల భారత ఇందిరా కాంగ్రెస్ తివారీ పార్టీ, వామపక్షాలు, తమిళ్ మానిల కాంగ్రెస్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ అందులోని భాగస్వామ్య పక్షాలు. ఎన్నికల్లో బీజేపీకి 161, కాంగ్రెస్కు 140 సీట్లొచ్చాయి. జనతాదళ్ 46 సీట్లకు పరిమితమైంది. మొత్తంగా థర్డ్ ఫ్రంట్కు 136 సీట్లు దక్కాయి. మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో నాటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. అలా వాజ్పేయి తొలిసారి ప్రధానిగా దేశంలో బాధ్యతలు స్వీకరించారు. ప్రధానిగా వాజ్పేయి ప్రమాణం చేసిన బల నిరూపణలో విఫలమవడంతో 13 రోజుల్లోనే ఆయన రాజీనామా చేయాల్సొచ్చింది. అనంతరం కాంగ్రెస్ థర్డ్ ఫ్రంట్ మద్దతుతో దేవేగౌడ 1996 జూన్ 2న ప్రధాని పీఠమెక్కారు. యునైటెడ్ ఫ్రంట్గా నిలిచిన ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ వెలుపల నుంచే మద్దతిచ్చింది. యునైటెడ్ ఫ్రంట్ సర్కారుకు కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవడంతో విశ్వాస పరీక్షలో నెగ్గలేక దేవేగౌడ 1997 ఏప్రిల్ 11న రాజీనామా చేశారు. అనంతరం దేవేగౌడ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన ఐకే గుజ్రాల్, జ్యోతి బసు, లాలూ ప్రసాద్ యాదవ్, కృష్ణకాంత్ తదితర నేతల అండతో ప్రధాని పదవిని చేపట్టారు. ఆయన సర్కారు యునైటెడ్ ఫ్రంట్ 2కు కాంగ్రెస్ వెలుపల నుంచి మద్దతిచ్చింది. తిరిగది తన మద్దతు ఉపసంహరించుకోవడంతో 7 నెలలకే గుజ్రాల్ సర్కార్ పడిపోయింది. ఆ తర్వాత 1998 నుంచి 2004 వరకు వాజ్పేయి ప్రధానిగా భాజపా నేతృత్వంలో ఎన్డీఏ సర్కార్, 2004 నుంచి 2014 మధ్య మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ 1, 2 ప్రభుత్వాలు దేశాన్ని పాలించాయి. స్వాతంత్ర్యానికి పూర్వం కూడా 1946లో అత్యంత సంక్లిష్టమైన సంకీర్ణాన్ని మన దేశం చూసింది. 1947లో స్వాతంత్ర్యం తర్వాత తన సారథ్యంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వంలోనూ నెహ్రూ సంకీర్ణ ధర్మాన్ని పాటించారు. 1946 తాత్కాలిక ప్రభుత్వంలోని సగం మందిని కొనసాగిస్తూ కాంగ్రెసేతర నాయకులకు, తనను గట్టిగా విమర్శించే వారికి కూడా కేబినెట్లో చోటు కల్పించారు. అంబేడ్కర్కు న్యాయశాఖ, ఆర్కే షణ్ముఖం చెట్టికి ఆర్థిక శాఖ, శ్యాంప్రసాద్ ముఖర్జీకి పరిశ్రమల శాఖలు కేటాయించారు.